ఉండడానికి మీరు ఇచ్చిన వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేము ఇప్పుడు వాక్యాన్ని వినబోతుండగా ప్రభా, మాకు వినే చెవులను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. వాక్యం మా మధ్యలో షేర్ చేయనైనా ప్రభా, మీ దాసులు మీ హస్తాలకు చెప్తూ తండ్రి, మీరు వారి ద్వారా ప్రభా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. వారిని మీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించి ప్రభా మీ వాక్కులను మాకు వినిపించమని వేడుకుంటున్నాను ప్రభా. ఇంకా జాయిన్ అయిన బిడ్డలను కూడా మీ హస్తాలకు చెప్తున్నాను తండ్రి. ఈ లింక్ ని కూడా మీ హస్తాలకు చెప్తూ ప్రతిదీ మంచిగా ఉండటానికి మీరే సహాయం చేయమని, కృప చూపించమని, దుష్టుని కార్యాలన్నింటినీ యేసునామములో బంధిస్తూ గద్దిస్తూ మీ యొక్క ఆత్మలో ప్రభా మేమందరము ఎదుగుతూ మేము సిద్ధపడుతూ మీ సాక్షులు ఉంటూ ఇతరులను శుద్ధిపరిచేవారం ఉండడానికి సహాయం చేయమని, మమ్మల్ని మీ దయగలిగిన హస్తాలకు చెప్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు దివ్యనామమున స్తుతించి బ్రతిమాలు అడుగుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గారు. స్వరూపని ప్లీజ్. అని అన్మ్యూట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ జాన్సన్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఇంకొక 5 minutes అన్నయ్య కొంచెం రెడీ అవుతా ఉన్నారండి. సిస్టర్ సునీత రవికుమార్ గారు మా ఒక 5 minutes స్తుతి ఆరాధనలు నడిపించున్నామ్మా ప్లీజ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవ, మహోన్నతుడ, జీవాధిపతి అయిన ప్రభానికి వందనాలు. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన. హోసనా నీ నామము ఘనమైనది, హోసనా నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, స్తుతింతున్ కీర్తింతున్. నీ నామము బలమైనది, హోసనా నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, స్తుతింతున్ కీర్తింతున్. స్తుతింతు కీర్తింతు. ఉదయకాలమందు, మధ్యాహ్నమందు, సాయంకాల ముందు స్తుతింతున్. కష్ట సమయమందు, ఆనంద సమయమందు, ఎల్ల వేళలందు స్తుతింతున్. స్తుతింతు కీర్తింతున్. స్తుతింతు కీర్తింతున్. స్తుతింతు కీర్తింతున్. హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన. ఎబెనేజర్ అయిన వాడా, మా సహాయం చేయి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా ఎత్తైన కోట, మా దుర్గమా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. శ్రమ దినమున నాయన తండ్రి మమ్మల్ని నాయన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఏకాంగులను సంసారులుగా చేయదేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఇరుకులో విశాలత కలుగజేయువాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇమ్మానుయేలు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన. ఉదయకాల సమయన మాకు ఇచ్చిన ఈ కృపా భాగ్యాలు బట్టి మరొకసారి వందనాలు ప్రభా. నీ దైవదాసుడు నోట నుండి వచ్చు మీ మాటలు నాయన తండ్రి
మేము వినటానికి ఆశపడుతుండగా మన ఆయన తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచమని మీకే ఈ చిన్న స్తుతి ఆరాధన నాయన తండ్రి నీ పాద పద్మాలకు సమర్పించుకుంటూ మా రక్షకుడు మా ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ గారు అద్భుతమైన కృపచేత రక్షింపబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రము మరియు తత్వశాస్త్రం ఎడల వారికి ఆసక్తి, రుచిగల ఫుడ్ మరియు స్నేహితులు అంటే వారికి మక్కువ ఎక్కువ. ప్రయాణించటము మరియు రచన మరియు కవిత్వము చదువుటయు వారికి హాబీలు. సిస్టర్ శీలా గారు మరియు బాబీ గారులకు 3 పిల్లలు, అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ స్వరూప్ గారు. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి నేను ఈరోజు అనుకోకుండా నేను షేర్ చేస్తా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు రత్న గ్రేస్ సిస్టర్ గారు అంటే రంగనాథ్ అన్న వాళ్ళ మిస్సెస్ గారు ఈరోజు వాక్య పరిచయం చేయాలి. వారు అనుకోకుండా ప్రయాణం చేయవలసి వస్తూ ఉందని చెప్పేసి చెప్పారన్నమాట. సో నేను చాలా క్లుప్తంగా కొద్ది టైమే నేను తీసుకుంటానండి. ఆ తర్వాత ఈరోజు నేను కొన్ని ముఖ్యమైన తలంపులు పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన జూమ్ పరిచర్య విషయం, భవిష్యత్తు కొనసాగింపు, ఇవన్నీ కూడా కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జాన్సన్, నీకు వీలైతే వీడియో ఆన్ చేసుకుంటే, ఇప్పుడు కాదు 6 గంటల ఆ టైంలో నీకు వీలైతే ఇప్పుడే చెప్తున్నాను, వీడియో ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. 6 అట్లాగా నీకోసం ప్రార్థన చేస్తాం మేము, దేవుని చిత్తం అయితే. సో అంతవరకు వాక్యం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఝాన్సీ రాణి సిస్టర్ గారు ఉన్నారమ్మా, కడప నుంచి జాయిన్ అవుతున్నారు కదా. ఝాన్సీ రాణి సిస్టర్ గారు ఉన్నారా? ఇంకా జాయిన్ అవ్వలేదా? ఓకే. సునీత రవికుమార్ గారు, అమ్మ మీకు ఈ సాంగ్ వచ్చమ్మా, మహిమ ప్రభు నీకే, మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, స్తుతులు వందన స్తోత్రములు ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా 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 ఆరాధనా, నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే, నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే, మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమ ప్రభు నీకే, వేవేల ఉన్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప రాజువు, యాజకుని వలే రాజుల వలే మాకై నిలచితివే, ఆరాధనా 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 ఆరాధనా, నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభు నీకే. దేవునామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా. ఈ వచనంలోని అమూల్యమైన నీరాత్తముతో విడుదల పాడండి అమ్మా. లిరిక్స్ తెలీదు బ్రదర్. రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివే, అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వలె రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునికి, మహిమ ప్రభునికే. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రములు, వందనములు నాయన. ఈ ఉదయ కాలంలో ప్రభువా మరి ఆకాశంలో మాకు ఎన్నడు ప్రభువా మేము ఊహించినంత ఉన్నత స్థలంలో ప్రభువా మీరు ఆసీనులై మమ్మల్ని స్పష్టంగా చూచుచున్నారు, కలుగు చేసుకుంటున్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారు మా లైఫ్లో. మీకు స్తోత్రములు ప్రభువా. అదే సమయంలో సమీపించరాని తేజస్సులు ఉండే దేవుడు మీకు స్తోత్రములు. ఒకేసారి మా జీవితంలో ఇన్వాల్వ్ అవుతావు, సమీపించరాని తేజస్సులు కూడా ఉంటావు కనుక మీకు స్తోత్రములు. గొప్ప దేవ, మహిమ గల గొప్ప దేవ, మీ గొప్పతనాన్ని ప్రభువా మేము మరువకుండా నీ కృప దయచేయండి. యు ఆర్ ఎ గ్రేటెస్ట్ గాడ్ దేవా, నీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో నాయన నీ ప్రియ బిడ్డలు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే నన్ను కనుకరించి నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా, నన్ను వాడుకోనండి ప్రభువా. ఇప్పుడు వాక్యం ధ్యానం చేయించుకుండగా నీ కృప దయచేయమని అడుగుచు. పరిచర్య నీది, పరిచర్యకి నీ రక్తం నాకు బంధం ఉంది ప్రభువా, నీ కృప దయచేయమని అడుగుచు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి వినిపిస్తుంది కదమ్మా? ఓకే, గుడ్. సో ఈరోజు ఒక దేవుడికి మనం ఇచ్చే అర్పణ అంటే నిన్న సాయంత్రం మేము బీచ్ రోడ్లో దగ్గర కాఫీ తాగుతుంటాం తరచుగా. కాఫీ షాప్ దగ్గర బీచ్ రోడ్డున ఉంటుంది అనమాట. బాగుంటుంది, కన్వీనియంట్గా అక్కడ కూర్చోవచ్చు, బీచ్ కనిపిస్తూ ఉంటుంది, ఎదురుగా చిన్న గ్రాస్ ఉంటుంది. అయితే నిన్న రేమాన్ కూడా తీసుకెళ్ళి అక్కడ ఆడిచ్చాను అనమాట. అక్కడ సాయంత్రం అయ్యేసరికి చల్లగాలికి చాలా మంది వస్తుంటారు. ఒక కారులో కుటుంబం దిగారు. ఒక తల్లిదండ్రులు, మధ్య వయస్కున్న తల్లిదండ్రులు, వాళ్ళ ఒక పెద్ద ఆవిడ, మరి వాళ్ళ తల్లి అనుకుంటా. వీళ్ళందరి మధ్యలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి మహా అయితే ఒక టీనేజ్ బాయ్, మానసికంగా వికలాంగుడు, శారీరకంగా కూడా వికలాంగుడు, బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అయితే తన కాళ్ళు ఎలా ఉన్నాయంటే, నడుస్తున్నాడు కానీ అటు మదరు ఇటు ఫాదర్ పట్టుకుని నడిపించి తీసుకొస్తా ఉన్నారు. కాళ్ళు మోకాల నుంచి ఇలాగ వంగిపోయి సి ఆకారంలో ఉన్నాయి. అలాగే నడుచుకుంటూ వస్తా ఎంతో హ్యాపీగా ఉన్నాడంటే అబ్బాయి. వచ్చేపోయే వాళ్ళందరినీ ఆగి సెకండ్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాడు. తీసుకొచ్చి జాగ్రత్తగా కూర్చోబెట్టారు మాకు కొద్దిగా ఎదురుగా. వాళ్ళని చూస్తా ఉన్నాను, వాళ్ళు ఏమీ క్రైస్తవులు కాదని మనకి ఎలా తెలుస్తుందంటే, మరి బొట్టు పెట్టుకొని ఉన్నారు కదా, ఆ విధంగా క్రైస్తవులు కాదని అనుకున్నాను. అయితే మరి అలాగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎంత వేదన ఉంటుంది కదా. ఆ కుమారుడి నిజంగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన స్వాస్థ్యము కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యం అని ఉంటుంది కదా. స్వాస్థ్యం ఇచ్చినట్టిచ్చి, బహుమానం ఇచ్చినట్టిచ్చి, ఆ బహుమానంలో ఒక డిఫెక్ట్ ఉంటే ఎలా ఉంటుంది? ఏంటి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మహా అయితే ఏమనుకుంటాడు? ఈ బాబుని వాళ్ళకి ఇచ్చిన సంకల్పం ఏంటై ఉండొచ్చు అంటే, మనకు మామూలుగా మనం సర్వసాధారణంగా ఏమనుకుంటాం?
రక్షించటానికి వీళ్ళ ఈ అబ్బాయిని వాళ్ళకి ఇచ్చుంటాడులే, ఈ లోపం పెట్టింటాడు సత్యాన్ని తెలుసుకోవడానికి, ఎవరు నిజమైన సత్యమైన దేవుడు తెలుసుకోవడానికి అని ఒకటి అనుకుంటాం. అయితే ఇంకా సహజంగా ఏమనుకుంటామంటే ఏదో జన్మలో లేకపోతే సర్వసాధారణ ఈ లోకంలో ఏదో పూర్వజన్మ వల్ల ఇట్లా జరిగిందని అనుకుంటారు. ఇంకా ఏమనుకుంటాం, మనలో క్రైస్తవులు కూడా ఏదో పాపం చేస్తుంటారు అని అనుకుంటాం. అయితే నాకు అనిపించింది దేవుడు ఏమనుకుంటా ఉండుంటారు. నేను అనుకున్నాను, నువ్వేమనుకుంటావు ప్రభువా, ఓర్చుకోమని అంటావు, అది మహా అయితే దాన్ని ఒక బలిగా అంగీకరించే ఆ యొక్క కోణం కూడా మనం వాక్యంలో మనం చూస్తాం. మరి ఒక అర్పణగా కూడా చూస్తావు కదా అది అనుకున్నా. ఒక అర్పణగా చూస్తాడు దేవుడు ఒక్కోసారి మన జీవితాల్లో ఉన్న కొన్ని మన కంట్రోల్లో లేని లోపాలు, వాటిని అర్పణగా చూస్తాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో అర్పణ ఏంటి? ఒకలాంటి దేవుడు పెట్టిన ఒక లోపం ఉందేమో. ఆ లోపాలు లిస్ట్ నేను చెప్తాను, కొన్ని నాకు తెలిసినవి. ఒకటి, ఎడతెగని ఒక రోగం, అస్వస్థత, ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే మన జీవితాల్లో సడన్గా మరి దేవుడు ఏదన్నా ఒక లోపం ఉన్న బిడ్డని అనుగ్రహించడం అవ్వచ్చు. మానసిక హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు, శారీరకంగా హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు మన చిల్డ్రన్లో. అలాగే మరి కొంతమందికి పిల్లలు ఉండరు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అనిన దేవుడు అసలు ఎటువంటి ప్రార్థనలు చేయని వాళ్ళకి చాలా మంది పిల్లల్ని ఇస్తాడు. ఒక్కోసారి ఎంత అడిగినా ఇవ్వడు, పిల్లలే ఉండరు. కొంతమందికి ఒంటరి జీవితం ఉంటుంది, అంటే నపుంసకులుగా దేవుడు ఉండిపోమంటాడు. పౌలులాగా. పౌలు తిమోతికి రాస్తూ, నువ్వు వచ్చేటప్పుడు పలానా దగ్గర నేను నా వింటర్ కోట్, స్వెటర్ లాంటిది, ఒక కోట్ లాంటిది నేను అక్కడ ఉంచాను, అది తీసుకురా, వచ్చేటప్పుడు దాంతోపాటు కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకురామంటాడు. నాకు చాలా బాధేసింది ఆ రోజు అది చదివినప్పుడు. పౌలు తన ఫ్రెండ్ సర్కిల్ చాలా ఉన్నతమైన వాళ్ళు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, జడ్జిలు, అధికారులు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, అలాంటి సర్కిల్ ఉన్న వ్యక్తి ఎక్కడో వేరే ప్రాంతంలో ఉన్న తన కోట్ని తీసుకుని రమ్మని ఎవరికి చెప్తాడు? స్పిరిచువల్ సన్కి చెప్తున్నాడు. ఎవరు లేరు తన ఇంట్లో, తనకు ఎవరుండరు ఇంట్లో, తను ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరుండరు. తనతో ఉండేవాళ్ళు ఎవరు? స్పిరిచువల్ ఫ్యామిలీ. తన ఒంటరితనము పౌలుకి దేవుడు అనుగ్రహించిన ఒక శ్రమ, అదే సమయంలో ఒక అర్పణ కూడా. ఆ విషయాలు ధ్యానం చేసుకుందాం మనం. యోహాను సువార్త 9వ అధ్యాయం. మరి 1995లో మేము అబౌడ్ ఆఫ్ పీస్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే మన పిల్లల ఆశ్రమం, హోమ్, చిల్డ్రన్ హోమ్ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు, అప్పటికే షీలాకి దేవుడు 4 సంవత్సరాల పాటు దేవుడు ఆమెని ఆయుత్తపరిచి దేవుని చిత్తం కనుక్కున్నారు. ఆవిడ ఈ హోమ్ నడిపించాలని దేవుడు ఆమెకి బయలుపరిచారు. 91 నుంచి 94 మధ్యలో దేవుడు ఆమెలో చాలా ప్రోగ్రెసివ్గా తన చిత్తాన్ని బయలుపరుచుకుని, మరి ఆ సమయంలో నేను 95 దగ్గరికి వచ్చేసరికి 1995 ఫిబ్రవరి 20వ తారీఖు మాకు మ్యారేజ్ అవటం జరిగింది. ఆ సమయానికల్లా నేను ఒక పుస్తకం చదివాను, జార్జ్ ముల్లర్ రాసిన తన స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర. ఆయన ఏ విధంగా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద మాత్రమే ఆధారపడి అనాథ పిల్లల్ని ఏ విధంగా పెంచి పోషించాడు ఆ రోజుల్లో. ఆయన కూడా ఒక పుస్తకం ద్వారా ప్రభావితం అయ్యాడట.
ఆయనకి కూడా పిల్లలు లేరు, సొంత పిల్లలు లేరు. ఒక అమ్మాయిని పెంచుకున్నాడు. అమ్మాయికి చెప్పాడట, అమ్మా నేను నా టైం వచ్చింది, నేను ప్రభు సన్నిధికి వెళ్ళే టైము, నీకోసం నేనేమి ఆస్తులు సమకూర్చలేదు, కానీ నేను చాలా దేవుడికి అప్పిచ్చాను. ఆ అప్పు నువ్వు వెళ్ళి అప్పు తీర్చుతాడు, ఆయన నమ్మదగిన వాడు కనుక ఆ అప్పుని నువ్వు తీసుకో మళ్ళీ అని చెప్పాడట. బీదలకి సహాయం చేయవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని ఉంది కదా. సో దాదాపు 2000 మంది అనాథ పిల్లల్ని ఆయన దేవుని మీద విశ్వాసంతో ఆయన పోషించాడు, పెంచి పెద్ద చేశాడు, వాళ్ళ జీవితాలను కట్టాడు. ఆ పుస్తకం చదివినప్పుడు విశ్వాసము, ఆ పుస్తకం చదవటం ద్వారా నా మీద హస్త నిక్షేపణ చేయటం ద్వారా ఏ విధంగా మనకి ఆ నిక్షేపణ అవుతుందో, ఇంపార్ట్ అవుతుందో, ఆ పుస్తకం చదవటం ద్వారా నా మీద విశ్వాసం నా ఆత్మలోకి ఇంపార్ట్ అయింది. నేను నా జీవితంలో దేవుణ్ణి నా వ్యక్తిగత అవసరాల కొరకు, అలాగే మరి నా కుటుంబ అవసరాల కొరకు, అలాగే పరిచర్యలో అనాథ పిల్లల అవసరాల కొరకు దేవుణ్ణి నమ్మాలని తీర్మానించుకున్నాను. అదే సమయంలో షీలాకి దేవుడు ఈ యొక్క హోమ్ గురించి నడపాలి, హోమ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ఆమెతో ఒక టీం లాగా, సరే నేనేదో ఒకటి, నేను మ్యాథమెటిక్స్లో నేను బాగా, నాకు మంచి గ్రిప్ ఉంది, నేను బిఎస్సి మ్యాథ్స్ అనమాట నాది లయోలా కాలేజీలో. నేను చక్కగా ట్యూషన్స్ ఏదో టీచింగ్ సైడ్ వెళ్ళిపోదాం, తనకి చేదోడు వాదోడుగా ఉందాం, తను చేస్తుందిలే అనుకున్నాను. కానీ అప్పటికే ఒక 20 మంది అట్లా ఉన్నారు పిల్లలు. వాళ్ళల్లో పుట్టుకతోనే హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. ఒక అమ్మాయి అయితే తన పేరు మెర్సీ. అమ్మాయి పుట్టుకతోటే మోకాళ్ళ వరకే ఫామ్ అయింది కాళ్ళు, చేతులైతే ఈ ఎల్బో వరకే ఫామ్ అయింది, అక్కడ చిన్న చిన్ని వేళ్ళు లాగా ఫామ్ అయింది అంతే. తను ఆ 2 చేతులతో పట్టుకొని పెన్ను రాస్తుంది, ఆమె అన్ని పనులు చేయగలదు. కానీ పుట్టుకతోటి అలా పుట్టింది. వాళ్ళ ఇంట్లో ఇదొక శాపము, కర్మ అనుకుని చాలా అమర్యాదగా, చాలా ఈసడించుకుంటూ చూసేవారట. ఒకరోజు ఇంకా భరించలేక వచ్చేసింది కొత్తలోనే. అలాగే హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉండేవారు, పేదరికంతో మగ్గిపోతున్న పిల్లలు ఉండేవారు. తల్లిదండ్రులు విడిపోయి, లేకపోతే ఒకళ్ళు చనిపోతే ఇంకొకళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆ తండ్రి కానీ ఆ తల్లి కానీ చూడక, రకరకాల పరిస్థితులు, సింగిల్ పేరెంట్ చైల్డ్ అంటాం మనం, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ అంటాం, కుటుంబాలు సరిగ్గా వ్యవహరించక లేకపోతే ఫంక్షన్ అవ్వక ఉంటే ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలు, అలాగే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చిన పిల్లలు మా దగ్గర ఉండేవారు అప్పటికే. నేను అదే సమయంలో మా మ్యారేజ్ అయిన ఫిబ్రవరికి, ఆగస్టు నెలకు వచ్చేసరికి షీలాకి ఆపరేషన్లో గర్భసంచి తీసేయవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో నేను యోహాను సువార్త చదువుకుంటా ఉన్నాను నా క్వైట్ టైంకి. దయచేసి గమనించండి, క్వైట్ టైం అనేది చాలా శక్తివంతమైందండి, అత్యంత శక్తివంతమైంది, వెరీ వెరీ పవర్ఫుల్ టైం అది. రోజు ఒక అరగంటకి తగ్గకుండా, గంటకి మించకుండా మౌన ధ్యానంలో చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను కటాక్షించు, కనికరించు, నీ వాక్యంలో నువ్వు మాత్రమే చేయగలిగిన కార్యం నా లైఫ్లో చేయి ఈరోజు అని దేవుని యుద్ధ మనం తగ్గించుకొని, మనం రోజు చదువుకునేదే ఆ నెక్స్ట్ డే ఈ రోజుకి ఏం పోర్షన్ అది చదువుకొని దాని మీద ధ్యానం చేసినప్పుడు దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడంటే, ఆ యొక్క వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను దేవుడు చూసేటట్లు చేస్తాడు. తర్వాత మనల్ని తయారు చేసుకుంటా ఉంటాడు, లోపల మనకి దర్శనం అనుగ్రహిస్తాడు. ఎన్నో శక్తివంతమైన కార్యాలు చేసి అద్భుతాలు చేసే దేవుడు ఆ క్వైట్ టైంలో. కనుక నేను ఆ రోజు యోహాను సువార్త 9వ అధ్యాయం చదువుతా ఉన్నాను. తనకి ఆపరేషన్ అవటం వల్ల నాకు ఇంకా సొంత సంతానం ఉండదు, నా యొక్క ఇమేజ్ని నేను చూసుకోలేను నా లైఫ్లో. దాని గురించి నేను ఎప్పుడు బాధపడలేదు, కానీ నాకు అసలు ఏం అర్థం అయ్యేది కాదు. ఐ వాజ్ ఓన్లీ 24 అప్పుడు. సో ఆ రోజు నా యొక్క పోర్షన్ ఏంటంటే యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆ 9వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో ఉన్నప్పుడు నేను చదువుతానండి. యోహాను సువార్త 9వ అధ్యాయం.
అందరూ మెలకుగా ఉన్నారు కదండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనపడాను. పుట్టుకతోటే గ్రుడ్డివాడు. కనుక ఏదైనా శ్రమ మన జీవితంలో, మన కంట్రోల్లో లేని శ్రమ ఏదైనా సరే నీ జీవితంలో ఉంటే, నీ వల్ల అయింది కాదు, కానీ నీకు నీ నీ వల్ల అవ్వకుండా నువ్వు నీ నీ యొక్క ఫూలిష్నెస్ లేకపోతే నా యొక్క ఫూలిష్నెస్ వల్ల కాకుండా, మన స్వయంకృత పనుల వల్ల కాకుండా మనకి ఏదైనా శ్రమ అనుభవిస్తూ ఉంటే అది ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహించిన శ్రమే, క్రీస్తు అనుగ్రహించే శ్రమ. అది ఒక అర్పణగా తీసుకునే దేవుడు మన దేవుడు. ఆ విషయం నేను పంచుకోవాలని. సింపుల్. నువ్వు అనుగ్రహించే క్రీస్తు శ్రమ అది దేవుడికి నీవు ఇచ్చే అర్పణ. ఎంత ఆశ్చర్యం! హేబేలు తన పొలంలో నుంచి శ్రేష్టమైన ఆ యొక్క అర్పణ తీసుకొచ్చాడట. అట్లా నీకు ఒక పంట ఉంది ఇప్పుడు, పొలము. ఆ పొలం పేరు క్రీస్తు అనుగ్రహించే శ్రమలు. అది నీకు అనుగ్రహించబడిన పొలం. నీ జీవితంలో ఒక అర్పణ ఉంది, డబ్బులు కాదు. మనం చర్చికి వెళ్ళినప్పుడు ఆదివారం డబ్బులు వేస్తాం, మన శక్తి మేర వేస్తాం. ఒక్కోసారి కొన్ని వస్తువులు ఇస్తాం. ఒక్కోసారి ఇంకా మా అమ్మాయి రేచెల్ ఒకసారి ఒక సేవకురాలకి తన బంగారం గాజు తీసుకొచ్చేసింది. మా స్పిరిచువల్ డాటర్, తను హైదరాబాద్లో ఉంటుంది. అలా వస్తువులు ఇవ్వచ్చు, విలువైన వస్తువులు. ఈ జార్జ్ ముల్లర్ గారు కూడా అనేకమైన సేవకులకి ఎంతో సహాయం చేశాడట, ఆర్థిక సహాయం. అనాథ పిల్లల్ని పోషిస్తున్నాయి. మొన్న ఎవరో ఒక సీనియర్ నాయకుడు, క్రైస్తవ నాయకుడు నా గురించి అంటున్నాడు, నా చెవులతో నేను విన్నాను, బాబీ ఫైనాన్షియల్గా నథింగ్ అని చెప్తున్నాడు అతను. చాలా వ్యూహాత్మకంగా అది చాలా కరెక్ట్ అనిపించింది నాకు. మనుషులు మన గురించి వీఆర్ నథింగ్ అనుకుంటాం చాలా అవసరం మనకి. అది చాలా పనికొస్తుంది మనకి. కానీ అసలు విషయం ఏంటంటే వీఆర్ నాట్ నథింగ్. మనం నథింగ్ కాదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామంలో ఆయన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరమును తీరుస్తాడని, మహిమలో తీరుస్తాడు. ఎన్నో మిరకల్స్ నేను చూశాను. ఇంకా చెప్పాలంటే దేవుని మహాకృపను బట్టి ఎంతో మందికి నేను సేవకులకి సహాయం చేశాను. పెద్ద పెద్ద అమౌంట్స్ నేను సహాయం చేశాను. ఒకసారి నా మెంటర్కి అమెరికా నుంచి జెనీవాకి నేను యుఎస్ ఫ్లైట్ టికెట్ నేనే కొన్నాను. మరి దేవుడి కృప చూపించాడు. ఒక్కోసారి ఏముండవు, ఒక్కోసారి సమృద్ధిగా ఉంటుంది. ఏ బడ్జెట్లోనైనా నేను ఉండగలను. ఏం లేవనుకోండి చేతిలో, ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఎనీథింగ్, నాన్ డిస్టర్బెన్స్ జర్నీ. సో మరి ఈ యొక్క క్రమంలో యోహాను సువార్త 9వ అధ్యాయంకి వద్దాం. మరి ఈ గ్రుడ్డివాడు తన జీవితం గురించి తనకు తెలియట్లేదు. ఎందుకు నేను గుడ్డివాడిగా ఉన్నాను అని అడుక్కుంటున్నాడు. కానీ దేవుడు ఒక నిర్వచనం చూపించాడు తనకి. మరి ఆ మెర్సీ మా హోమ్లో పిల్లలు మేము ఎప్పుడు కూడా ఇదే చెప్తాం వాళ్ళకి. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయం 1995లో దేవుడు మాట్లాడాడు నా మౌన ధ్యానంలో. 30 సంవత్సరాలుగా నేను చూశాను. అది ఎంత సత్యమో, అది నిర్మలమైంది వాక్యం. అది టైం టెస్టెడ్. అది వెండిని చాలాసార్లు శుద్ధి చేసినట్టు దేవుని వాక్యము మహాశుద్ధమైంది, పవిత్రమైంది. అది ఖచ్చితంగా సత్యం. అది సో ఆ రోజు ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు నేను చాలా టచ్ అయ్యాను. నాతో దేవుడు మాట్లాడుతున్నాడని అర్థమైంది. అక్కడ ఏమవుతుందంటే ఆ శిష్యుల్లో వచ్చి అడుగుతారు. ఈ గుడ్డివాడిని చూసిన తర్వాత శిష్యులు ఏమడుగుతారు, మనలో చాలా మందికి లాగానే వాళ్ళు కూడా అడుగుతారు. ఏమని? వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. చూసారండి?
ఎంతో పర్పస్. దేవునికి ఒక లక్షణం ఉంటుందంటండి. దేవునికి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం పేరు ఇంగ్లీష్లో నేను చెప్తాను చూడండి. థియలాజికల్ వర్డ్ అది, ఇమ్మానెన్స్. ఇమ్మానెన్స్ నేను టెక్స్ట్లో పెడతాను. అది IMMANENCE, ఇమ్మానెన్స్. ఇమ్మానెన్స్ అంటే అర్థం ఏంటంటే, మన దేవుడు తన సృష్టిలో కలుగు చేసుకునేవాడై ఉన్నాడు, చాలా దగ్గరగా ఉండేవాడై ఉన్నాడు. ఆ సృష్టిలో తను ఉండేవాడై ఉన్నాడు, హాజరయ్యేవాడు. హీఈస్ ప్రెజెంట్ ఇన్ హిస్ క్రియేషన్, హీఈస్ క్లోజ్ టు ద క్రియేషన్ అండ్ హీఈస్ ఇన్వాల్వ్డ్ విత్ క్రియేషన్. క్రియేషన్లో మనం కూడా ఒక భాగం. క్రియేషన్లో మనం కూడా ఒక భాగం. యోబుకి చెప్పింది అదే దేవుడు, నువ్వు నా సృష్టివి అని చెప్పాడు. ఫైనల్గా మనం దేవుని పోలికలో సృష్టించబడ్డాం కాబట్టి మనం కొద్దిగా హడావుడి చేస్తుంటాం, ముఖ్యంగా సవాలుల విషయంలో. కానీ సృష్టి అలా చేయదు, మిగిలిన సృష్టి. అందువల్ల దేవుడు అంటున్నాడు, యోబు నువ్వు కూడా సృష్టివే, నా సృష్టివి నువ్వు అని చెప్పాడు. మనం దేవుని సృష్టి కదా. దేవుడు సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, మన జీవితాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, మన జీవితాల్లో ప్రజెంట్గా ఉన్నాడు, అంటే హాజరవుతా ఉన్నాడు. ఆయన అక్కడున్నాడు, నీ జీవితంలో, నీ జీవితంలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే చాలా సమీపంగా ఉన్నాడు. దీనినే ఇమ్మానెన్స్ అని అంటారు. ఇక్కడ ముఖ్యంగా మన భారతదేశంలో ఒక ఆలోచన ఉంటుంది మన హిందూ స్నేహితులకి. ఏముంటుందంటే, సృష్టి, ఈ యొక్క దేవుడు ఈ సృష్టి విషయంలో, ఈ ప్రపంచం, ఈ లోకం విషయంలో ఆయన, ఈ లోకము దేవుడు ఏకమైపోయి ఉన్నారని ఉంటుంది. దానికోను ఇమానెన్స్కి చిన్న తేడా ఉంది. ఏకము కాదు, ఒకటైపోయారని కాదు. అసలు ఈ లోకము, ఒక లోకం నడవడంతా కూడా ఇందుగలందుడు అందు లేడన్నట్టుగా ఉంటుంది కదా. అది దానికోను యాక్చువల్గా మన దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు గురించి ఈ ఇమానెన్స్ లక్షణం చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మా ఇమానెన్స్ అంటే ఏంటి, సృష్టి ఒకే సమయంలో ఆయన సమీపించరాని తేజస్సు కలిగిన, అసలు సమీపించరాని స్థితిలో ఉంటాడు ఆయన. ఒకటి కాదు, ఒకటైపోడు, సమీపించరాని స్థితి, అది అలానే ఉంటూనే అదే సమయంలో నీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడు. అదే సమయంలో నీ జీవితంలో ఆయన ప్రజెంట్గా ఉన్నాడు, అదే సమయంలో సమీపించేటట్టుగా ఉన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఆ శిష్యులకి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, వీని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి. ఇంగ్లీష్లో ద వర్క్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి మేడ్ మేనిఫెస్ట్. ఈ వాక్యం వచ్చిన కొన్ని రోజులకే షీలాకి ఆపరేషన్ అవటం జరిగింది. ఆ వాక్యాన్ని నా జీవితానికి నేను అన్వయించుకున్నాను. మన హోమ్లో ఉన్న అనేక మందికి అన్వయించాం. అది రాంగ్ అవ్వలేదు. అప్లికేషన్, దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని అన్వయించుకున్నప్పుడు అది ఒక పునాదిలాగా ఉంది. ఈ రోజుకి దాని మీద కట్టుకున్నాను నా లైఫ్. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి, అది పర్పస్. ఈరోజు హెబ్రీ పత్రిక ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా ఉందండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అని ఉంటుంది. నాట్ జస్ట్ ప్రైజ్, సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అంటే యాగము, స్తుతి యాగము. అంటే ఇంకా చెప్పాలంటే స్తుతి బలి. మన సహోదరి సునీత సిస్టర్ గారు పాడతారు కదా, హల్లెలూయా స్తోత్ర బలి అని. స్తోత్ర బలి. నీ జీవితంలో బలి ఏంటి? అర్పణ కాదు. ఏం బలైపోతున్నావు నువ్వు? ఏ విషయం బలిగా జరుగుతుంది నీ లైఫ్లో? నీ లైఫ్లో బలి ఏంటి? బలి అంటే
డెత్ ఎక్స్పీరియన్స్ అది. ఉదాహరణకి పాత నిబంధనలో వాళ్ళు తీసుకొచ్చిన ఆ యొక్క బలులన్నీ కూడా చంపేస్తారు వాటిని. మన యొక్క క్రైస్తవ విశ్వాస ప్రకారం దేవుడు బలిని తీసుకునే దేవుడే, అదే సమయంలో బలి అయిపోయిన దేవుడు కూడా. స్తుతి రిసీవ్ చేసుకునే దేవుడు, స్తుతిలో భాగంగా ఉన్నాడు కూడా. నీ జీవితంలో ఒక బలియాగం, ఉదాహరణకి నీ జీవితంలో ఒక ముళ్ళుంది, ఒక దేవుడు అనుగ్రహించిన శ్రమ ఉంది అనుకుందాం. ఆ శ్రమ దేవుడు రిసీవ్ చేసుకునే బలి అది. నీ అర్పణ, నీ జీవితంలో నువ్వు అర్పించే అర్పణ అది. ఆ అర్పణ ఆస్వాదిస్తూనే అర్పణలో భాగంగా ఉన్నాడు ఆయన, అర్పించబడుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమో! హీఈస్ ద బోత్ ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. వాళ్ళ ఆశ్చర్యం. యేసుక్రీస్తు నామంలో మనము స్తుతియాగం అర్పిస్తాం. ఇక్కడ చూడండి, కాబట్టి ఆయన ద్వారా, యేసయ్య ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వా ఫలం అర్పించదు. బై హిమ్ దేర్ ఫోర్ లెట్ us ఆఫర్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. ఇప్పుడు మనం సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, దేవుడికి ఎందుకు సాక్రిఫైస్ కావాలి? సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ ఎందుకు కావాలి? ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన బలి? అసలు బలి కోరుకునే స్వభావం ఏంటి? ఇంకా మన మామూలు మాటల్లో అనాలంటే ఇదేం ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ మంచి సమాధానం చెప్పాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో. నాకు పిల్లలు లేకపోవటం వల్ల ఆయనకేంటి ఆనందం? అది ఎలా బలి అవుతుంది? అది ఎలా అర్పణ అవుతుంది? నా జీవితంలో నేను డబ్బులు ఇవ్వగలను దేవుడికి, నాకు ఏదన్నా పొలం ఉంటే, లేకపోతే స్థలం ఉంటే, లేకపోతే ఒక అపార్ట్మెంట్ ఉంటే దాన్ని దేవుని కొరకు వాడగలను. ఇంకా ఎక్కువ ఉంటే దేవుని కొరకు ఒక అపార్ట్మెంట్ కట్టించేయగలను. మా అక్కోళ్ళు ఒక స్థలము బ్లైండ్ మినిస్ట్రీకి ఇచ్చేశారు సబ్బవరంలో. ఒక చిన్న స్థలం దేవుడి కోసమని కానుగ్గా ఇచ్చారు. అలా నేను చేసేస్తానేమో నాకు కూడా ఉంటే. మరి కొంతమంది ఇస్తూ ఉంటారు కదా స్థలాలు, లేకపోతే వాళ్ళ యొక్క ఆస్తులు, వాహనాలు. మరి ఇలాగా అవ్వచ్చేమో. కానీ బలేంటి నీ జీవితంలో? వాట్ ఈస్ ద సాక్రిఫైస్? ఉంటుంది నీ జీవితంలో. బలి అనే పొలం ఉంటుంది హేబేలుకున్నట్టు. నీ జీవితంలో శ్రమ అనే పొలం ఉంటుంది. క్రీస్తు అనుగ్రహించే శ్రమల పొలంలో నుంచి మేలైనవి, శ్రేష్టమైనవి నీ జీవితంలో వచ్చింది. అయితే నీ జీవితంలో క్రీస్తు అనుగ్రహించే శ్రమల పొలంలో నుంచి శ్రేష్టమైనవి, అది సజీవ యాగంగా, లేకపోతే ఇందాక చదివాం కదా, స్తుతి యాగంగా, సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్గా దేవుడు ఆస్వాదించాలని. ఇంకా పర్పస్ ఏంటి? ఎందుకు బలిని కోరుతా ఉన్నాడు నీ జీవితంలో? ఎందుకు శ్రమలనే బలిని ఆయన ఒక కానుకగా తీసుకుంటున్నాడు నీ జీవితంలో నుంచి, నా జీవితంలో నుంచి అంటే, అది గొప్ప భాగ్యం మొట్టమొదటిగా మనం గ్రహించుకోవాలి. రెండోది, ఇక్కడ అడుగుతున్నాడు కదా, అడిగిన వాళ్ళకి చెప్తున్నాడు యేసుప్రభువు వారు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుట. ఇదేనండి దీనికి మనకి మానవ మాతృలో అయిన మనకి సరిపోయినంత జవాబు. దేవుని క్రియలు. ఇప్పుడు నిన్న ఉదాహరణకి మేము డెబోరా బానోజీరావు అని ఒక సిస్టర్ గారు, మాకు అత్యంత ప్రియమైన మా సహోదరి, ఆవిడ విశాఖపట్నంలో చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. ఆమె ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డారు. మేము హోమ్ స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని చాలా పట్టించుకున్నారు, మమ్మల్ని ఎంతో ఆదరించారు, మాతో కలిసి ప్రయాణం చేశారు. ఆవిడ మానసిక వికలాంగుల పిల్లల మధ్య పరిచర్య చేసేవారు. ఆవిడ చాలా రాయల్ ఫ్యామిలీకి కోడలు ఆమె. అయినా కూడా నిజంగా ఆవిడ ఎంతో సేవ చేసింది. ఈ మానసికంగా వికలాంగులు చాలామంది, మరి వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది కదా, వయస్సుకి సరిపడా జ్ఞానం, ఎదుగుదల ఉండదు వాళ్ళకి. మరి అలాంటి పిల్లలు చాలామందికి ఆవిడ ఒక సెంటర్ స్థాపించి, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల కొరకు ఒక అసోసియేషన్ స్థాపించారు.
ఆ అసోసియేషన్ పేరు ఆమోదిత. ఆమోదిత అంటే ఆమోదించండి, మీ పిల్లల్ని మీరు ఉన్నదున్నట్టు అంగీకరించండి అని ఒక మెసేజ్ ఆవిడ ఆ తల్లిదండ్రులకి. ఆ తల్లిదండ్రులకి అనేకమైన యాక్టివిటీస్, వాళ్ళలో చాలా మంది మరి హిందువులు, ముస్లింలు, అసలు రకరకాలైన మతాలకు చెందిన వాళ్ళు చాలా మంది ఉండేవారు. మేము వాళ్ళని చూసేవాళ్ళం, మేము కూడా కలిసి పనిచేస్తాం దాంతో, ఆ సంస్థతో. మరి మనం పంపిన వాని ఏంటంటే దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకు ఈ యొక్క మానసిక వికలాంగుడు ఉన్న తల్లిదండ్రులు అనేక సంవత్సరాలుగా నలిగి 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 విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు. మరి సహోదరి సహోదరులరా, దేవుని రాజ్యంలో మన సంఘాలు కేవలం ఒక భాగం మాత్రమే. మన సంఘాలే దేవుని రాజ్యం కాదు. దేవుని రాజ్యము సంఘాలు, దేవుని రాజ్యంలో సంఘములు, క్రైస్తవ చర్చెస్ ఒక భాగం. కనుక ఆయన రాజ్యమును వెదకండి అని ఉంది కదా. ఇంకా చెప్పాలంటే బాగా తెల్లబారింది పొలం అంటున్నాడు. సో అనేకమైన క్రియలు దేవుడు చేస్తా ఉన్నాడు బయట జీవితాల్లో, మనం కానీ చూడగలిగితే. ఇక్కడ దేవుడు వాళ్ళకి చాలా చారిత్రాత్మకమైన సమాధానం చెప్తున్నాడు ఈ గుడ్డివాడి గురించి. ఆ తర్వాత 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. పగలంటే మన జీవితాన్ని దేవుడు ఒక రోజుగా చూస్తాడు. పగలంటే సాయంత్రం అంటే ఉదాహరణకి మనం ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిందనుకోండి, మనం ఎక్కువగా తిరిగి పనులు చేసుకోలేం, బయటికి ప్రయాణాలు చేయలేం, కొంత తగ్గిపోతుంది మన మూవ్మెంట్. అలాగే ఒక 40-50 సంవత్సరాలు అయితే చేయగలం. అట్లా నీ జీవితంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకు దేవుని క్రియలు చేస్తూ ఉండాలని ఒక పిలుపు. మరి రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను. దేవుడు యేసుప్రభు అంటున్నాడు, నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు హేబేలు గురించి ఒకసారి చూద్దాం. హేబేలు కూడా తన ఆదికాండం 4:4, హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వానిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. దేవుడికి ఒక తత్వం ఉంటుంది. హీ హ్యాజ్ ఎ క్వాలిటీ, గాడ్స్ క్వాలిటీ. వన్ ఆఫ్ ది గాడ్స్ క్వాలిటీస్ ఏంటంటే లక్ష్య పెట్టే మనసు ఉంది. ఇంగ్లీష్లో అండ్ ద లార్డ్ హ్యాడ్ రెస్పెక్ట్. ఇక్కడ దేనిని లక్ష్య పెట్టాడంటే చూడండి, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టిండు. నాట్ జస్ట్ ఆన్ ద ఆఫరింగ్, ఆయన తెచ్చిన అర్పణను ఒక్కటే కాదు, వ్యక్తిని లక్ష్య పెట్టాడు. కనుక నీ జీవితంలో ఉన్న శ్రమని దేవుడు లక్ష్య పెడతా ఉన్నాడు, నిన్ను కూడా లక్ష్య పెడుతున్నాడు. అలాగే దేవుడు హేబేల్కి పొలం ఇచ్చాడు కదా. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన పొలం ఏంటంటే మనకి దేవుడు అనుగ్రహించిన క్రీస్తు శ్రమలు. ఆ పొలంలో నుంచి క్రొవ్విన, ఏమంటాడు ఇక్కడ, ఎలాంటివి తెచ్చాడంట హేబేలు? క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. నీకు అనుగ్రహించబడిన శ్రమల పొలంలో క్రొవ్విన వాటిని దేవుడికి తీసుకురండి. వాట్ ఈజ్ యువర్ ఆఫరింగ్ టుడే? డబ్బులు కాదు, డబ్బులు ఇవ్వాలి దేవుడికి, మరి వస్తు సామాగ్రి, ఆస్తులు పాస్తులు ఇవ్వాలి. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో మనం చదువుతాం. కానీ అత్యంత శ్రేష్టమైన బలి ఒకటి ఉంటుంది, నీవు మాత్రమే ఇవ్వగలవు. అది నీ జీవితానికి తాళపు చెవి కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు 2:5 ఈ విధంగా ఉందండి. 1 పేతురు 2:5, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు.
ఆ, ఇక్కడ మరి లేవికాండం 1వ అధ్యాయంలో మరి ఒకసారి చూద్దామండి. లేవికాండం 1వ అధ్యాయంలో ఒక అర్పణ గురించి ఉంటుంది. మనం ఈ సమయం లేదు కాబట్టి జస్ట్ పైన ఒకసారి చదువుదాం. దహన బలి, రకరకాల బలులు ఉన్నాయి కదా. దహన బలి, పూర్ణ హోమం అని ఇలాంటి బలుల గురించి, దీస్ ఆఫరింగ్స్ వర్ బర్న్ట్ అప్ కంప్లీట్లీ ఆన్ ద ఆల్టర్ విత్ దేర్ స్మోక్ ఆర్ సెంట్ రైజింగ్ టు గాడ్ యాజ్ ఎ ప్లెజెంట్ అరోమా. ఇట్స్ ఎ డైలీ సాక్రిఫైస్ ఆఫర్డ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఒక గొర్రె పిల్లని తీసుకొని దానికి కొన్ని ఆ యొక్క సిరియల్స్, ఆ ద్రవ్యాలు, ఆ యొక్క పిండి అంతా రాసి దానిని వాళ్ళు దహన బలిగా అర్పిస్తూ ఉంటారు ఎవ్రీ డే, మార్నింగ్ అండ్ ఈవినింగ్. దిస్ ఆఫరింగ్ సెలబ్రేటెడ్ Yahweh's presence among the people, so that the later loss of the sacrifice symbolized the severing of their relationship. ఇక్కడ కంటిన్యూస్గా మరి నిత్యము అర్పించబడతా ఉంటుంది ఆ యొక్క మొదటి నిబంధన ఆ యొక్క ఆలయంలో, మా బలిపీఠం మీద. ఇప్పుడు బలిపీఠము, నిజమైన బలిపీఠం దేవుని సన్నిధిలో ఉంది పరలోకంలో. ఆ దేవుని సన్నిధిలో నిజమైన బలిపీఠంలో ఎడతెగక అర్పించబడుతున్న నీ అర్పణ ఏంటంటే, దేవుడు నీకు అనుగ్రహించిన ప్రత్యేకమైన శ్రమలో శ్రేష్టమైంది నీవిచ్చే ఒక పాట. మన జీవ పాడుతుంది కదా, అందరూ పాడితే ఎంతో బాగుంటుంది. జీవ పాడితే ఎంతో స్పెషాలిటీ ఉంటుంది ఆ వాయిస్లో. ఆ శ్రమ వల్ల అనుకుంటా మనకే ఎంత బాగుంటుంది చెవులకి. అసలు ఎవరి కోసం పాడుతుందో ఆయనకి ఎంత ఆనందం వేస్తుందో ఆ శ్రమలో నుంచి వచ్చిన గీతం. వండర్ఫుల్. సో ఈ యొక్క ఎడతెగకుండా నాన్ స్టాప్ ఆఫరింగ్ నీ జీవితంలో, మరి మొదటి నిబంధన అక్కడ దహన బలి ఎడతెగక అర్పించబడతా ఉంటుంది ఎవ్రీ డే. సో అట్లా నీ జీవితంలో మరి ఈ యొక్క స్తుతి యాగము, లేకపోతే సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతి బలి, ఆరాధన బలి, బలిలో నుంచి వస్తున్న నీ ఆరాధన ఎడతెగక జరుగుతూనే ఉంది. కీర్తనలు 51:17, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. బలులు బహువచనం, ప్లూరల్. విరిగిన మనస్సు ఏమో ఒకటే, దాంట్లోంచి వచ్చేవి చాలా ఉన్నాయి బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం అంటే లివింగ్ సాక్రిఫైస్. సజీవంగా జీవించే ఉన్నావు నువ్వు, కానీ నీలో బలి ఉంది, యాగం ఉంది, నీ లైఫ్లో ఉంది, నీ వ్యక్తిత్వంలో ఉంది బలి. కనుక నువ్వే బలి. నీ బలి ఆస్వాదిస్తున్నాడు దేవుడు, నీ బలిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాడు. ఈ రెండు ఒకేసారి కరెక్ట్. సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు నీ వ్యక్తిత్వంలో ఉన్న బలిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. అదే సమయంలో సమీపంగా ఉండి నీ జీవితంలో కలుగు చేసుకుంటూ, నీ జీవితంలో ఉంటూ ఆ బలిలో ఏకమైపోయి ఉన్నాడు. వండర్ఫుల్. ఫిలిప్పీ 4:18, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. తర్వాత 1 పేతురు 2:5 మనం చదివాం కదా. ఓకే, నేను ఆల్రెడీ మొత్తం చదివేశానండి. ఈరోజు మెయిన్ పాయింట్స్. లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు నీ బలిని, నీ శ్రమని. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, ఎవరికి లేని ఒకలాంటి స్థితి నాకెందుకు. ఒంటరితనం అవ్వచ్చు, పిల్లలు లేని స్థితి అవ్వచ్చు, హ్యాండిక్యాప్డ్ చైల్డ్ అవ్వచ్చు, పేదరికం అవ్వచ్చు, మరి లాంగ్ టైం డిసీజెస్ అవ్వచ్చు, మరి రకరకాల పరిస్థితులు అవ్వచ్చు. కానీ వాటికి దేవుడు ఒక నిర్వచనం చేస్తున్నాడు. దేవుడు మన జీవితాన్ని
ఎవరు పడితే వాళ్ళు నిర్వచించకూడదు. జ్యోతిష్కులు కాదు మన జీవితాలను నిర్వచించేది, లేకపోతే ఈ లోకంలో ఉన్న పెద్ద మనుషులు కాదు నీ జీవితాన్ని నిర్వచించేది, ఈ లోకం కాదు నీ జీవితాన్ని నిర్వచించవలసింది. దేవుడు నీ జీవితానికి ఒక నిర్వచనం ఇస్తున్నాడు. నా జీవితానికి దేవుడు ఒక నిర్వచనం ఇస్తా ఉన్నాడు. ఏంటంటే నీ వ్యక్తిత్వంలో, నీ పర్సనాలిటీలో, నీ లైఫ్లో, నీ అంతరంగంలో మోస్ట్ డీపెస్ట్ పార్ట్లో, అత్యంత లోతైన స్థలంలో ఒక బలి పొలం అని పెట్టాను నేను. నువ్వు హేబేలుకి పొలం ఇచ్చినట్టుగా యేసుక్రీస్తు అనుగ్రహించే శ్రమలో నిధిని నేను నీకు ఇచ్చాను. ఎంత మంచి నిర్వచనం! ఆ నిధిలో నుంచి నాకు అర్పించు శ్రేష్టమైనవి. ఇది దేవుడు చూసే విధానం. పుట్టుగురుడ్డి వాడిని వాడి పాపం వలన వాళ్ళ తల్లిదండ్రుల పాపం వల్ల ఇలా అయిందని అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, నో నో నో, ఇతని పాపం కాదు, ఇతని తల్లిదండ్రుల పాపం కాదు, దేవుని క్రియలు ఉన్నాయి ఇతని జీవితంలో, అవి ప్రత్యక్షపరచబడాలి, మేనిఫెస్ట్ అవ్వాలి. ఫస్ట్గా ఆ వ్యక్తి జీవితంలో హీలింగ్ అయింది. గుడ్డివాడు కళ్ళు తెరిచి చూడబడ్డాడు, చూశాడు. నాకు ఒక సింగర్ తెలుసు, రవిశంకర్ అని, బ్లైండ్. తను పుట్టుకతోటే బ్లైండ్. ఒకరోజు చాలా మధురంగా పాడతాడు తను. ఒకరోజు అడిగాను, దేవుడిని అడగలేదా నువ్వు కళ్ళు ఇమ్మని? అంటే నేను అడగను కూడా బ్రదర్ అని చెప్పాడు. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్. మంచి ఆస్తిమంతుడు, మ్యారేజ్ చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, మరి బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, మంచి పాట పాడతాడు. తనకు వద్దంట. దేవుని క్రియలంటే కేవలం స్వస్థత ఒకటే కాదు, చాలా ఉంటాయి. చెవిగలవాడు వినుగాక అని అంటూ ఉంటాడు కదా దేవుడు. అవి హృదయంతోనే మనం గ్రాస్ప్ చేయగలం. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఆపుతానండి, టైం సరిపోదు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరి కేవలము ఈ లోకంలో నశించిపోతున్న మమ్మల్ని మీరు పిలిచి ఏర్పాటు చేసుకొని నీ యొక్క జీవాహారంలో ఒక ముక్క తుంచి ఇచ్చే దేవుడు, నీకు స్తోత్రములు. వాట్ ఏ గ్రేట్ స్టేటస్ మాకు దయచేసావు నీలో, నీకు స్తోత్రములు, వందనములు. చేరువచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయనా. నీ సన్నిధి అధికం చేయమని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఇప్పుడు జాన్సన్ ఉంటే కొద్దిగా వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుందిరా. వీడియో ఆన్ చేసుకుంటావా? ఎక్కడ ఉన్నాడా బాబు? వావ్, గుడ్ మార్నింగ్ సార్. మరి కొన్ని విషయాలు నా మనసులో నుంచి పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, నిన్న స్వరూప్ గారితో కూడా చెప్తా ఉన్నాను బీచ్లో కూర్చున్నప్పుడు. మరి చాలా త్వరితంగా మనం సెకండ్ లైన్ లీడర్షిప్ని మనం తయారు చేయాలమ్మా. మనం ఇక నుంచి సలహాదారులుగా మాత్రమే మిగిలిపోవటం మంచిది జూమ్ పరిచర్య విషయంలో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మేము చేయవలసిన వేరే పనులు చాలా ఉన్నాయి. నా మట్టుకు నేను నిన్న ఎవరో ఒక మెసేజ్ పెట్టి దీంట్లో ఉన్న సిద్ధాంతపరమైన లోపాలేంటి చెప్పమన్నాడు. నాకు ఓపిక లేక చాలా బాగుంది మెసేజ్ అని పెట్టి మళ్ళీ పెట్టాడు, దీంట్లో డిఫెక్ట్స్ ఉన్నాయంట, అది చెప్పు అని. అప్పుడు దాని మీద నేను మైండ్ పెట్టేసరికి 1 hour పట్టింది. దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ మళ్ళీ నేను వాళ్ళకి రాశాను, రోట్ దెమ్ బ్యాక్. దేవుని చిత్తం అయితే కొద్దిగా రీసెర్చ్ వైపు నేను వెళ్ళాలని నాకు ఆశ ఉంది. కొంత చదువుకోవాలి, మరి కొన్ని పనులు కూడా చేసుకోవాలి. సో 2021లో ప్రారంభించాం మనం ఈ యొక్క జూమ్ పరిచర్య. దేవుని మహాకృప మనం కళ్ళారా చూసాం ఇంతకాలం. ఇది 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరం జరుగుతూ ఉంది. జూన్ మాసం వస్తే 4 సంవత్సరాలు నిండుతాయండి. ఇది మార్చ్ కదా, ఏప్రిల్, మే, జూన్, ఇంకా 3 నెలల్లో 4 సంవత్సరాలు దేవుని చిత్తం అయితే నిన్న దినం మనం చూడగలం. మరి ప్రారంభంలోనే నేను కొంతమందిని, మన కోర్ టీంని, ఎంతో విలువైన వ్యక్తులు వాళ్ళు, మరి సురేష్ బాబు గారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు, అలాగే తేజ ఎఫ్ఐనెటస్ గారు హైదరాబాద్ నుంచి, సురేష్ బాబు గారు అనంతపురం నుంచి, అలాగే మరి డేవిడ్ సుధాకర్ కెనడా నుంచి, తను జాయిన్ అవ్వలేకపోతా ఉన్నాడు కానీ ఉన్నాడు. అలాగే ప్రదీప్ అన్న విజయవాడ, మరి అన్న ఒక స్టేజ్లో ఆరోగ్యం బాగోక తను ఇంకా కంటిన్యూ అవ్వలేకపోయాడు. అలాగే మరి జాన్సన్ కూడా కమిటీలోనే ఉన్నాడు, కోర్ కమిటీలో.
మరి ముఖ్యంగా రూపా సుహాసిని వదిన గారు నాకు వదిన అవుతారు. మరి అనేక సార్లు నేను ఇంకా వద్దు, నేను చేయలేను అనుకున్నాను. అప్పుడు ప్రోత్సహించారు, నిలబెట్టారు మన పరిచర్యకి వెన్నెముకగా రూపా సుహాసిని వదిన. మరి మనకి అనేక మంది ఈరోజు స్పీకర్స్లో ఆల్మోస్ట్ వారి ద్వారానే మనకి అరేంజ్ అవుతారు. రూపా వదిని పిలిస్తే వస్తారు, ఎందుకంటే తను హగ్గైలో ఒక నాయకురాలు కూడా. మరి హగ్గై నుంచి ఎక్కువగా మన సుధాకర్ రెడ్డి గారు హగ్గై మినిస్ట్రీస్ అట్లా. సో ఇంకా 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం మనం కానీ చూస్తే పౌలు భలే మంచి సలహా ఇస్తాడు. ఒకసారి నేను చదువుతానండి. అది 2 తిమోతి 2:2. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇక్కడ ఫోర్ స్టేజెస్ చూస్తాం, 4 లెవెల్స్. నెంబర్ 1 పౌలు నుంచి తిమోతి నుంచి ఎవరికి వెళ్ళాలంట? ఇతరులకు బోధించుటకు సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులకు. ఇతరులకు బోధించడానికి సామర్థ్యం ఉండాలి, నమ్మకమైన మనుషులుగా ఉండాలి. అలాంటి వాళ్ళకి నువ్వు నా వలన విని నువ్వు పాస్ ఆన్ చేయమంటున్నాడు తిమోతిని. సో ఈ యొక్క 2 తిమోతి 2nd చాప్టర్ 2nd వర్స్ 2:2 222 అనే ఒక పరిచర్య కూడా ఉంది. ఈ 222 ఏంటి? పాస్ ఆన్ అవ్వాలి. మరి బ్లెస్సింగ్ యూత్ మిషన్ అని ఒక పరిచర్య ఉంటుంది. అలాగే ఈ మధ్య మేము లంతాపుట్లోని ఆశా కిరణ్ హాస్పిటల్ పరిచర్యతో ఆ నాయకులతో మేము చాలా మంచి సహవాసం, స్నేహం కలిగి ఉన్నాం. వాళ్ళలో 3 ఫౌండర్స్లో ఒక అతను, ఆయన ఏం చేస్తూ ఉంటాడంట, సహజంగా ఒక పరిచర్యని పైనీరింగ్ స్థాపించే పని చేసిన తర్వాత సాధ్యమైనంత త్వరలో అక్కడున్న నాయకులకు అప్పచెప్పి ఆయన ఇంకొక స్థాపించే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతాడట. ఆయన నేను వ్యక్తిగతంగా నా కళ్ళతో నేను చూశాను. అతను ఎంత భాగ్యం అనిపించింది నాకు. ఆయన మామూలు మనిషే, కానీ ఆ దర్శనం యొక్క ఔన్నత్యం, ఆయన ఏం చూస్తున్నాడు ఆత్మలోకంలో, మనోనేత్రంతో ఆయన చూస్తున్న ఆ దర్శనాన్ని నిజంగా గొప్ప విషయం. అది దేవుడు అంత మన మౌన ధ్యానాలని దేవుడు అంత ఆశీర్వదించగలడు. సో నిన్న కూడా అమ్మగారు ప్రస్తావించారు మోషే యెహోషువ నాయకత్వంలో అని. నాకు అర్థమైపోయింది. నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నాను మన జాన్సన్ గురించి. ఎప్పటి నుంచో నేను రూపావదంతో డిస్కస్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక నుంచి నా యొక్క మనసులో ఉన్న భావం, మా ఆలోచన ఏంటంటే, మా కోర్ టీము ఇక నుంచి మేము ఒక సలహా టీం వరకే ఉండిపోదామని నా ఆశ. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ని తయారు చేయాలి, వాళ్ళ మీద బాధ్యత పెట్టాలి. సో ఈరోజు నేను జాన్సన్ కోసం, మరి మీ అందరికీ తెలుసు, నమ్మదగిన వాడు, అదే సమయంలో డే 1 నుంచి మనతో ఉన్నాడు, ఒక కాపరి హృదయం కలిగిన వాడు. నిజంగా నాకు కొడుకులు లేరు, కానీ నన్ను పప్పా అని పిలుస్తాడు, నాన్న అని పిలుస్తాడు, డాడీ అని పిలుస్తాడు. నాకు నిజంగా కొడుకున్నా కూడా నేను వీళ్ళనే ఎక్కువ ప్రేమిస్తానేమో. అంత మన హృదయాలను గెలుచుకున్నాడు ఈ 3 సంవత్సరాల పైనే. రాత్రి మగళ్ళు శ్రమ పడ్డాడు. ఆఫ్రికా దేశంలో తను ఉంటున్నప్పుడు 2:30 కల్లా జాయిన్ అయ్యేవాడు. ఈ మధ్య 3 గంటలకు జాయిన్ అవుతున్నాడు. 3 గంటలకి ప్రార్థన, 4 గంటలకి ప్రార్థన, స్వరూప ఆలోచన. 3 గంటలకే జాయిన్ అవ్వటం జాన్సన్ మొదలు పెట్టాడు. ఒరే బాబు, వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారు, మమ్మల్ని నిద్రపోనీరు, వాళ్ళు నిద్రపోరు అని చెప్పేసి నేను అనుకునేవాడిని. అయితే నా భయం ఏంటంటే 6:30 కల్లా మరి ఝాన్సీ సిస్టర్ గారు కానీ, ప్రసీద సిస్టర్ గారు కానీ క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ప్రార్థన చేయమనగానే, మరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఈ జాన్సన్ గారు పోస్ట్ కదా, మోస్తాడో క్లోజ్ చేస్తాడో లేదో, బాబోయ్ ఇప్పుడు ఏం చేస్తాడని చూస్తూ ఉంటాను, నిద్రపోతున్నాడేమో అని. ఎందుకంటే మరి 3 గంటలకల్లా లేచి, మరి పిల్లలు ఉన్నారు, రోజంతా జాబ్ చేస్తాడు, ఏంటబ్బా నాకు అర్థం అవ్వదు. అయితే మొత్తానికి నేనైతే చాలా గర్విస్తాను వాడి గురించి. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం అని అనిపిస్తుంది. ఒక మెట్టుకి మనం అందరం, ముఖ్యంగా మన కోర్ టీము మనం వెనుకుంటూ ఈ యంగ్ పీపుల్ని, ముఖ్యంగా జాన్సన్ని, మరి ఝాన్సీ సిస్టర్, గూడపాటి ఝాన్సీ సిస్టర్ గారిని మనం ప్రోత్సహిద్దాం.
మీరు ఏం చేయాలంటే ఈ యొక్క పరిచర్యని భుజానికి ఎత్తుకొని ఒక కాపురి వలె ఇంకా లోతుగా తీసుకెళ్ళాలి. మరి టెక్నికల్ విషయాలు చేయలేకపోతున్నాం, అవి కూడా చేయాలి. బాధ్యత అంతా తీసుకోవాలి, డెవలప్ చేయాలి, ఒక్కొక్కరిని పలకరించాలి, ప్రార్థన చేయాలి. మరి కాపురి ఏ విధంగా, ఒక తండ్రి ఏ విధంగా సంరక్షిస్తాడో మన మెంబర్స్ అందరినీ అలా చేయాలని ఆశ. మరి మేమేం చేస్తామంటే, నేను కానీ, స్వరూప్ గారు కానీ, మరి తేజ ఫైనటస్ గారు కానీ, రూపా సుహాసిని వదిన కానీ, మరి డేవిడ్ కానీ, మరి గౌరవనీయులు సురేష్ బాబు గారు కానీ, ఇంకా ఎవరున్నారు మర్చిపోతున్నాను మన టీంలోని, ఎవరుంటే వాళ్ళు, మా యొక్క కోర్ టీం, మేము కేవలం ఒక అడ్వైజరీ టీం లాగా ఉండిపోతాం. ఇక్కడ నుంచి మీరేం చేస్తారో చూస్తూ ఉంటాం, ఎలా నడిపిస్తారో మా యొక్క సపోర్ట్ ఒక సలహాగా, మేమందరం ఒక సలహా సీనియర్స్గా మేము అనుకుంటాం. జాన్సన్ మరి భుజానికి ఎత్తుకొని నడిపించాలని మనం ప్రార్థించేద్దాం. దయచేసి మీరు ఎక్కడ ఉన్నారో మీ ప్లేసెస్లో మరి ఫస్ట్ జాన్సన్ కోసం మీ చేతులు, మీరు వీడియో ఆన్ చేసుకుని వస్తలేదు, స్క్రీన్ వైపు మరి కుమారుని వైపు చేయి వేసి చేయి ఎత్తి మనం ప్రార్థన చేద్దాం. సమయం ఎంత అవుతుంది? 6:29. నా తర్వాత మరి రెవరెండ్ జామి రవికుమార్ గారిని ప్రార్థన చేయమని కోరుచున్నాం. ఇదే అంశం. మహాపరిశుద్ధుడా, నా ప్రియపరులకు తండ్రి, నీ చిత్తమని మాకు మరొకసారి మరి నీ యొక్క కుమార్తె రీటా ఐరన్ గారు మెసేజ్లో నేను అర్థం చేసుకున్నాను ప్రభా. మరి మేమందరం కూడా నాయన మా యొక్క కుడి చేతిని నాయన నీ కుమారుని వైపు ఎత్తుతున్నాం. మరి ఈ ఆన్లైన్లో నువ్వు అనేక అద్భుతాలు చేస్తావు. అదేవిధంగా నీ బిడ్డ మీద మేము తల మీద చేయించి ప్రార్థిస్తున్నట్లుగా నాయన నువ్వు నీ కృప దయచేయండి నాయన. మరి నీ బిడ్డని మేము ప్రభా ఈ పరిచర్య బాధ్యతని నాయన తను భుజానికి ఎత్తుకోవాలని నాయన మేము ఆశపడి ఆ బిడ్డ మీద ఈ బాధ్యత నుంచి పోవచ్చుండగా తను ఇక నుంచి ఎక్కువగా చేయాలని, మరి ఒక కాపురిగా చేయాలని, అందరి విషయంలో నాయన మరి బాధ్యతగా, మరి ఒక కాపురిగా, ఒక ఆత్మీయ తండ్రిగా ఎదగాలని నాయన ఈ యొక్క బాధ్యతని నాయన నీ కుమారుని మీద మరి ఎక్కువగా, మరి ముఖ్యంగా ఇన్ ప్రిన్సిపల్ మేము నాయన ఆ బిడ్డ మీదకి అనుగ్రహించాలని, లేకపోతే ఇంపార్ట్ చేయాలనుకుంటుండగా మీరు కనికరించండి. మా యొక్క చిన్న నాయన మందుగా ఉన్న మమ్మల్ని కటాక్షించమని అడుగుచు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీ కుమారుని ప్రతిష్ఠించమని, అభిషేకించమని నాయన, మరి ఆ వాడుకొనమని నాయన నువ్వు తోడయుండమని వేడుకొంచున్నాం తండ్రి. మరి అదేవిధంగా ప్రభా తనకి సహాయకురాలుగా మరి సహోదరి ఝాన్సీ గూడుపాటి హైదరాబాద్ నుంచి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు గ్రూప్లోనైనా. ఆ బిడ్డను కూడా ప్రభా మరి మీరు యేసుక్రీస్తు నామంలోనైనా మేము నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. పరిచర్య మీది ఆయన, పరిచర్యని నీ రక్తమిచ్చి కొనుక్కున్న దేవుడు ప్రభువా. మరి నీ కుమార్తెని ప్రభువా, మరి తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క ఈ నామంలో మరి ఒక మరి సహాయకురాలుగా ఈ యొక్క పరిచర్యలో ఉంటుండగా, మరి నీ యొక్క క్రొత్త నిబంధనలో పత్రికల్లో ఎంతో మంది ప్రభువా నీ యొక్క పరిచర్యకి సహాయకురాలుగా ఉన్నారు సహోదరులు. అలాగా ప్రభా నీ కుమార్తెను ఒక నాయకురాలుగా ఈ పరిచర్యలో వాడుకొని ప్రభా బాధ్యత తీసుకొని ప్రభా నీ కొరకు పరిచర్య చేసేలాగన, ఇదంతా కూడా నువ్వు ఆగ్రహించలాగిన ఒక పరిచర్య నీ కొరకు ప్రభా ఉండలాగిన, ఈ పరిచర్య ధర్మం, ఆ ధర్మము నీవు రిసీవ్ చేసుకోలాగిన నీ కృప దయచేయమని అడుగుచు ఆయన ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి రెవరెండ్ జామి రవికుమార్ గారు ప్రార్థించవలసింది కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా. అయ్యా కరోనా ప్రభా విలతాండం చేస్తున్న రోజుల్లో ప్రభా చెట్టుకొకరు పుట్టుకొకరు ప్రభా, మందిరాలు ప్రభా మూసివేయబడి సేవకులు ప్రభా తండ్రి గృహాలకు పరిమితమైన రోజుల్లో ప్రభా నీ సేవకులు దేవతను ప్రభా భావిరత్నకరకు ఇచ్చిన దేవతను ప్రభా ఆలోచన అది నిశ్చిత్తమని నమ్ముతూ ఉన్నాం ప్రభా. నిశ్చితం కాబట్టే ప్రభా ఈ క్షణం వరకు ప్రభా నిరాటంకంగా నిర్విరామంగా విసుగు విరామం లేకుండా ప్రభ ఇక్కడ వరకు కొనసాగడానికి కృపించడానికి వందనాలు తండ్రి. అనేక మంది ప్రభ జాతీయ అంతర్జాతీయ ప్రభ స్థానిక సేవకులను ప్రభ వాడుకున్నాం ప్రభ. అనేక మందిని కుటుంబంగా ప్రభ దేవతని ప్రభ నువ్వు ఏర్పాటు చేసావు. అనేక మంది ప్రభ ప్రార్థించే తల్లులను ఇచ్చావు తండ్రి, సాక్ష్యం చెప్పే తల్లులను ఇచ్చావు ప్రభ. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, సంతోషాల్లో ఒకరితో పంచుకోవడానికి ప్రభ, సహాయం చేసాం. కొన్నిసార్లు ప్రభ శారీరకంగా కలుసుకోవడానికి, కొన్నిసార్లు ప్రభ
కేవలం జూమ్ మీటింగ్ లోనే ప్రభా తండ్రి ప్రార్థన చేయడానికి ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా వర్చువల్ ఫెలోషిప్ వేలు ప్రభా బహు లోతుగా దేవతని ప్రభా పాకే నీకు వందనాలు తండ్రి. ఒక కుటుంబస్తులుగా ఉండగలిగే భాగ్యం దయచేసి వందనాలు తండ్రి. అయ్య బాబా రత్నకర్ గారు, అదేవిధంగా ప్రభా రూప సుభాషిణి గారు, అనేక మంది ప్రభా ఈ భారాన్ని భుజాన్ని వేసుకొని ప్రారంభ దినాల్లో ప్రదీప్ అన్న ప్రభా వారి భుజాలను అడ్డుపెట్టి దేవతని ప్రభా ఘనమైన కార్యాన్ని చేశారు. అందుకే ప్రభా ఇక్కడ వరకు కొనసాగుకుంటూ వచ్చింది ప్రభా. అందరి బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా జాన్సన్ గారు, అదేవిధంగా తండ్రి స్వరూప్ గారు, అదేవిధంగా ఝాన్సీ గారు ప్రభా తండ్రి ప్రారంభం నుంచి తండ్రి ఆ బాధ్యతను ప్రభా వారు భరించి ముందుకు సాగినందు బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా తేజ్ అప్రెంటిస్ గారు, అదేవిధంగా ప్రసిద్ధ గారు, అనేక మంది ప్రభా సహాయం చేశారు, సహకరించారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. ప్రభు దీని ఏర్పాటు నీ చిత్తం, దీని కొనసాగింపు నీ చిత్తం ప్రభా. భవిష్యత్తును ప్రభు నీ చేతుల్లోనే పెడుతున్నాం ప్రభా. సహాయం దయచండి ప్రభా. నాయకత్వం మోషే వహించిన, నాయకత్వం యెహోషువ వహించిన ప్రభా నడిపించేవాడు నువ్వే ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తన చిత్తానికి అప్పగించుకుంటున్నాం ప్రభా. జాన్సన్ ప్రభా ప్రత్యేకంగా దీవించండి తండ్రి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా ప్రభా బిడ్డ తండ్రి నమ్మకస్తుడుగా ఉంచండి. వందనాలు తండ్రి. సహాయం దయచేయండి బిడ్డను ప్రభా. నూరంతల ఆత్మతో ప్రభా తండ్రి దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుధాత్మ బిడ్డను ప్రతిష్ఠిస్తూ ఉన్నాం ప్రభా. ఆనాడు ఏ విధంగా అయితే ప్రభా అపోస్తులు ప్రభా పౌలు గారిని, అదేవిధంగా బర్బా గారిని నువ్వు ఏ పని కోసం అయితే పిలిచావో, ఏ పని అయితే అప్పగించావో ప్రభా దానికోసం వారిని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించి వారు పంపించినట్టుగా వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలు దీవించండి. ఝాన్సీ సిస్టర్ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం తెచ్చండి తండ్రి. ఆశగల ప్రాణాన్ని ప్రభ దీవించే దేవుడు ప్రభా. బిడ్డలు ప్రభా ఆశ కలిగి పనిచేస్తూ ఉన్నారయ్యా. వారిని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని ప్రభా నీ ఐశ్వర్యంలో తీర్చండి ప్రభా. వారికి కావాల్సిన ప్రభా అంటే మోషేకి పని అప్పగించావంటే ప్రభా ఆ పనికి కావాల్సిన ప్రభా వ్యక్తులను అప్పగించావు ప్రభా. నైపుణ్యం గల వారిని అప్పగించావు. నువ్వే ముందు నడిపించావు ప్రభా. ఆ విధంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అనేక అద్భుతాలు చూడగలిగాం ప్రార్థన ద్వారా. అనేక ప్రభా ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోగలిగాం ప్రభా. వర్చువల్ ఫెలోషిప్ ద్వారా అనేక ఆరాధనలు చేయగలిగాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. మా ముందున్న కాలాన్ని కూడా నీకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. సమస్తము ఘనంగా, క్రమంగా, మర్యాదగా ప్రభా జరుగుడు ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఎవరైతే ప్రభా సహాయం చేసి సహకరిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభా ఎవరైతే కోర్ టీం ఉన్నారో ప్రభా వారి బాధ్యతలు విడిచిపెట్టడం లేదు కానీ ప్రభా వారు వెనకుండా ముందుకు నడిపించగలిగే కృప తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆనాడు మోషే ప్రభా తీర్పులు తీర్చుకుంటూ కూర్చున్నప్పుడు ప్రభా మిగిలిన పనుల మీద ప్రభు దృష్టి పెట్టలేకపోయాడయ్యా. తర్వాత తండ్రి పన్ను విభాగించిన తర్వాత ప్రభా శ్రేష్టమైన పని మీద దృష్టి పెట్టడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా కోర్ టీం వారికి కూడా ప్రభా నిశ్చితమైన దేవతను ప్రభా వారి సమయాన్ని శ్రేష్టంగా ఖర్చు పెట్టడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహకరించండి. మీరు చేసిన పరిచయం మనుషులు దేవుడు అన్యాసుడు కాదని సెలవిచ్చిన రీతిగా ప్రభా అయ్యా తండ్రి ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగుతుండగా ప్రభా అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, రాబోతున్న తరాన్ని ప్రభా నీకోసం లేవనెత్తమని, నిశ్చితమైతే ఇది మాతో ఆగిపోకుండా ప్రభా తర్వాత తరాలకు ప్రభా దాన్ని ప్రభా అయ్యా ప్రోత్సహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డ పేరు పెట్టి దీవించండి. మీరు వాక్యం చెప్పిన ప్రభా నీ సేవకుని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆయన చెప్పినట్టుగా ప్రభా అయ్యా వ్యక్తులు పాటలు పాడుతుంటే మేము సంతోషిస్తే ఏ వ్యక్తి కోసం ప్రభా పాట పాడుతున్నావు వ్యక్తి ఎంత సంతోషిస్తాడో ప్రభా. అదేవిధంగా ప్రభా హేబేలు ఏ విధంగా అయితే ప్రభా అవి బిడ్డలు ప్రభా శ్రేష్టమైన నీకు అర్పించారు ప్రభా. మా జీవితంలో శ్రేష్టమైన వాటిని ప్రభా నీకు అర్పించగలిగే కృప మాకు అందరికీ దయచేయమని, మమ్మల్ని మా బిడ్డలు దీవించమని ప్రభా. తెలంగాణలో అదేవిధంగా దేవతను ప్రభా ఆంధ్రలో 10th క్లాస్ బిడ్డలు రాస్తూ ఉన్నారు ప్రభా. వారితో మీ సన్నిధి ఉంచండి. ఝాన్సీ సిస్టర్ గారు ప్రభా రాస్తుంది ప్రభా. బిడ్డను కూడా ప్రశ్న జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎంతమంది బిడ్డలు రిజల్ట్స్ కోసం కనిపెడుతూ ఉన్నారు. మంచి రిజల్ట్స్ దయచేయండి. మే 4న ప్రభా నీట్ ఎగ్జామ్ జరగబోతుంది ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభా ఇదే నా ప్రభా ప్రతి ఆలోచన నీ ఆలోచనని అయ్యా నీ ఆలోచన ప్రభా అన్ని కూడా ఉన్నట్టుగా ఉన్నాయని ప్రభా నమ్మి ముందుకు సాగుతుండగా నీకు తన బిడ్డలందరి మీద ఉంచమని, మీరు చేయవలసిన ప్రతి పనులు సూటి మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. బ్రదర్ పరలోక ప్రార్థన దీవెని కూడా ఇస్తారా? టైం పరలోక ముందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ నీ చిత్తం చిత్తం పరలోకమందున పరలోకమందు భూమిలో నెరవేరును గాక. గాక. మాకు కావాల్సిన మాకు కావాల్సిన దినము దయచేయము. మా ఎడల అపరాధములను క్షమించుము. అపరాధములను క్షమించుము. శోధనకు తప్పించుము. తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నిన్నవ తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, వాక్యం చెప్పిన దాసులకి, అదేవిధంగా పనికే నూతనంగా ఏర్పరచబడ్డ జాన్సన్ గారికి, ఝాన్సీ సిస్టర్ గారికి, మిగిలిన సహకారులకు, ఇందులో పాల్గొన్న వారికి ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి రేపటి దినం కలుసుకుందామండి. రేపు సహోదరి విమలారెడ్డి గారు వాక్య పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్.